7th జూలై 2024 అమరావతికి రఫ్గా 300 కిలోమీటర్స్ దూరంలో ముచ్చుమర్రి అని ఒక విలేజ్ ఉంది. ఆ ఊర్లో ఒక కుటుంబానికి జరిగిన ఇన్సిడెంట్ ఇది. పగ వాళ్ళకు కూడా జరగకూడదు అనుకునే సిచ్యువేషన్ అయితే అది అనమాట. థర్డ్ క్లాస్ చదువుతున్న 8 ఇయర్స్ ఓల్డ్ పాప దగ్గరలో ఉన్న గ్రౌండ్కి వెళ్ళింది తన ఫ్రెండ్స్తో ఆడుకుందాం అని చెప్పేసి. ఈవినింగ్ 5 అయింది, అయినా కానీ రాలేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కంగారు పడి గ్రౌండ్ కాడికి అక్కడ ఉన్న చుట్టుపక్కల ప్లేసెస్కి అయితే తిరిగినారు, అమ్మాయి ఎక్కడ పోయిందని చెప్పేసి. అయినా కనపడలేదు. కనపడకపోవడంతో వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ని, తర్వాత కొంతమందిని అయితే అడిగారు, మా పాప ఇటు వచ్చిందా అని చెప్పేసి అడిగారు. కానీ అక్కడ కూడా వాళ్ళు నాకు తెలియదు, మేము చూడలేదనే చెప్పినారనమాట. పాప నైట్ అయినా కానీ ఇంకా ఇంటికి రాలేదని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళు, తర్వాత పాప తల్లిదండ్రులు కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పాప మిస్సింగ్ అయిందని చెప్పేసి కంప్లైంట్ అయితే ఇస్తారు. పోలీసులు చిన్న పాప మిస్సింగ్ కేసు కావడంతో కేసు సీరియస్గా తీసుకున్నారు. గ్రౌండ్లో అండ్ ఇంటికాడ చుట్టుపక్కల మొత్తం సెర్చ్ చేశారనమాట, ఎంక్వైరీ కూడా చేశారు. కానీ పాప ఆచూకీ అయితే తెలియలేదు. తల్లిదండ్రులతో పాటు కలిసి ఊరి జనాలు కూడా వెతకడం స్టార్ట్ చేశారు. అయినా కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. దాంతో 2 డేస్ గడిచిపోయింది. 10th జూలై 2024 పాప మిస్ అయ్యి 2 డేస్ అయింది. ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు పాప గురించి. సో మనుషుల లిమిట్స్ అనేది క్రాస్ అయిపోయినాయి, అందరు వెతికేశారు. సో పోలీసులు స్నీఫర్ డాగ్స్ని రంగంలోకి దింపినారు. ఇక్కడ నుంచి కేసు అనేది ఒక మిస్టీరియస్ టర్న్ అయితే తీసుకుంది. హే హాయ్ గైస్, దిస్ ఇస్ వర్ధన్, వెల్కమ్ టు వర్ధన్స్ వ్యూ. దిస్ స్టోరీ బిహైండ్ ద హెడ్లైన్స్. పోలీసులు ఆ స్నిఫర్ డాగ్స్ ఆ పాప వేసుకున్న ఒక క్లాత్ని తీసుకొని వచ్చి స్మెల్ని ఐడెంటిఫై చేయడం అని చెప్పేసి స్మెల్ని చూపించారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే స్నిఫర్ డాగ్స్ ఎంత పవర్ఫుల్ అంటే కొన్ని గంటల నుంచి కొన్ని రోజుల వరకు మిస్ అయిపోయిన వాళ్ళని ఈజీగా ఐడెంటిఫై చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. దీంట్లో కూడా కొన్ని ఫ్యాక్టర్స్ అనేటివి ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఎలా అంటే వెదర్, టెంపరేచర్, తర్వాత విండ్ స్పీడ్, అలాంటివన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అక్కడ ఉన్న టెంపరేచర్ అనేది చాలా వేడిగా ఉందంటే హ్యూమన్ సెంట్ అనేది గ్రౌండ్ లెవెల్ నుంచి హై లెవెల్కి త్వరగా వెళ్ళిపోతుంది. సో స్నీఫర్ డాగ్స్కి ఐడెంటిఫై చేయడం కూడా కొంచెం డిఫికల్ట్ అవుతుంది అనమాట. ఈ కేసులో పాప కనపడకుండా పోయి 2 డేస్ అయింది కాబట్టి ఛాన్సెస్ అనేది చాలా హైగా ఉన్నాయి. యాజ్ పర్ రికార్డ్ ప్రకారం ఒక హైకర్ తప్పిపోతే 332 అవర్స్ అంటే 13 రోజుల తర్వాత కూడా ఈ స్నీఫర్ డాగ్స్ ఆ కేసుని సాల్వ్ చేశాయన్నమాట. ఆ కేసులోకి వచ్చేసి ఆ స్నీఫర్ డాగ్ హ్యాండ్లర్ ఉంటారు కదా, అంటే స్నీఫర్ డాగ్ని హ్యాండిల్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఆ స్నీఫర్ డాగ్కి ఆ పాప వేసుకున్న ఒక ఓల్డ్ క్లాత్ని తీసుకుని వచ్చి వాసన అయితే చూపించారు. ఆ స్నీఫర్ డాగ్ ఆ స్మెల్ని వెంటనే పిక్ చేసుకుంది. ఈ డాగ్ హ్యాండ్లర్ ఏరియాని మార్చేసుకుంటూ వెళ్ళారు. కొన్ని గంటల్లోనే ఆల్మోస్ట్ ఊరి మొత్తం కంప్లీట్ చేశారు. ఆ స్నీఫర్ డాగ్ వాసన చూసుకుంటూ ఒక ఇంటికాడికి అయితే వెళ్ళి ఆగింది. అక్కడ హై సెన్స్ ఆఫ్ స్మెల్ అనేది వస్తుందని అర్థమైందనమాట వాళ్ళకి. డోర్ ఓపెన్ చేసి చూసిన వెంటనే అక్కడ 12 ఇయర్స్ ఓల్డ్ పిల్లోడు కనిపించాడు. ఆ పిల్లోడు కూడా ఆ పాప చదువుతున్న స్కూల్లో 6th క్లాస్ అనేది చదువుతున్నాడు. పోలీసులు ఆ పిల్లోని పట్టుకొని పాప గురించి ఎంక్వైరీ చేస్తుండగా తనకు తెలియదు అన్నట్టు బిహేవ్ చేశాడు. అయినా పోలీసులు గట్టిగా ఎంక్వైరీ చేయడంతో షాకింగ్ విషయాలు అయితే బయటపడ్డాయి. జూలై 7th 2024 ముచ్చుమరి అనే ఒక విలేజ్లో అక్కడున్న గ్రౌండ్లో ఆ పాప ఆడుకుంటుందన్నమాట ఫ్రెండ్స్తో. ఆడుకుంటుండగా అక్కడనే తన స్కూల్లో చదువుకుంటున్న 3 అబ్బాయిలు అయితే అక్కడ ఉన్నారు. 2 పిల్లలు 6th క్లాస్ చదువుతున్నారు, ఒకడేమో 7th క్లాస్ చదువుతున్నారు అనమాట. 3rd క్లాస్ చదువుకున్న ఈ పాప కాడికి వచ్చి వాళ్ళు మనము హైడ్ అండ్ సీక్ ఆడదాం అంటే దాపెట్టుకునే ఆట డివెండల్ అంటారు కదా, డివెండలు హైడ్ అండ్ సీక్ అంటారు కదా, అలాంటి ఆట ఆడదని చెప్పేసి ఆ పాపని తీసుకొని వెళ్ళారు. ఆ పాప వాళ్ళు తెలిసిన వాళ్ళే కదా, అన్నతో సమానం అని చెప్పేసి వాళ్ళతో పాటు వెళ్ళింది. ఆ పాపను ముచ్చుమర్రి ఇరిగేషన్ ప్రాజెక్ట్ పంప్ హౌస్ కాడికి అయితే తీసుకొని వెళ్ళారు. ఒక నిర్మానుష్యమైన ప్లేస్ కాడికి తీసుకొని వెళ్ళారు. అక్కడ దారుణంగా ఆ పాపని గ్యాంగ్ అనేది చేశారనమాట ఆ పిల్లలు. ఆ పాప అరవకుండా ఉండడానికి నోరు మూసేశారనమాట. ఆ ముగ్గురు ఆ పాపని అంత హింస పెట్టిన తర్వాత ఆ పాప వెళ్ళి ఎక్కడ ఇంట్లో చెప్పేస్తుందో వాళ్ళ గురించి అని చెప్పేసి వాళ్ళు ఆ పాపని గొంతు పిసికి చంపేశారనమాట అక్కడనే. ఎంత క్రూరంగా ఉన్నారు చూడండి. చిన్న పిల్లలు, ఒక 12 ఇయర్స్ 2 పిల్లలు, ఒక 13 ఇయర్స్ ఒక పిల్లడు. ఆ పాపని చంపేసి ఆ పాప బాడీకి రాళ్ళు అనేది కట్టి అక్కడనే ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్ కెనాల్లో పడేసిన తర్వాత ఇంటికి వచ్చి యథావిధిగా ఉన్నారు. వాళ్ళు పాప మిస్ అయిందని చెప్పి ఎతికారు కదా 2 డేస్. ఆ వెతికిన 2 డేస్ కూడా వీళ్ళు రెగ్యులర్గా చేసే పనులు చేశారనమాట. డైలీ గ్రౌండ్కి వెళ్ళడం, స్కూల్కి వెళ్ళడం, గ్రౌండ్కి వెళ్ళడం, డైలీ యూజువల్గా ఆ అబ్బాయిలు ఏం చేస్తారో అదే పనులు చేస్తారు. ఈ విషయం మొత్తం అక్కడ పట్టుకున్న 12 ఇయర్స్ ఓల్డ్ పిల్లోడు ఉన్నాడు కదా, ఆ పిల్లోడు చెప్పాడు అనమాట. ఆ పిల్లోడు మిగతా 2 కూడా పట్టించాడు. ఆ 3 పిల్లల్ని అరెస్ట్ చేసిన తర్వాత బాడీ ఎక్కడని చెప్పేసి ఎంక్వైరీ చేస్తుండగా ఒక పిల్లోడేమో బాడీకి రాళ్ళు కొట్టేసి ఇరిగేషన్ కెనాల్లో పడేసినామని చెప్పాడు. ఒక పిల్లోడేమో బుంచి పెట్టినాడని చెప్పాడు. ఆ పాప బాడీ మిస్ కావడానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ సహాయం కూడా ఉందని తెలుసుకొని వాళ్ళని కూడా తీసుకున్నారన్నమాట. ఎలా తెలిసిందంటే ఈ విషయము వాళ్ళ ఇంట్లో వాళ్ళ సహాయం ఉందని చెప్పేసి ఆ 3 పిల్లల తల్లిదండ్రుల్లో ఒకని ఫాదర్ వచ్చేసి ఆ పాప బాడీ ఇంకా ఎప్పటికీ మీరు కనుక్కోలేరని చెప్పాడనమాట. దాంతో ఆ పిల్లల పేరెంట్స్ని కూడా తీసుకొని వెళ్ళి ఎంక్వైరీ చేశారు. అక్కడ ఉన్న పోలీసులకి రోజుకో స్టోరీ చెప్పి వీళ్ళైతే ఆడుకున్నారు.
పిల్లలు ఒకసారేమో ఇరిగేషన్ కెనాల్లో పడేసామన్నారు, ఒకసారేమో కృష్ణానదిలో పడేసామని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ చెప్పారు, ఒకసారేమో వాళ్ళు బూంచి పెట్టినామని చెప్పారనమాట. తర్వాత ఆ పాప చనిపోయిన దాన్ని ఒక శుద్ర పూజ కూడా క్రియేట్ చేసినారు, అయినా కానీ అది కూడా వర్కౌట్ కాలేదు. ఒకరు వచ్చేసి కృష్ణానది ద్వారా పాడేసినామని చెప్పినారు, చెప్పిన వాళ్ళని తీసుకొని వెళ్ళి కృష్ణానదిలో ఎత్తికడంతో తెలియదు నేను మర్చిపోయాను అన్నారు అనమాట. సో అలా ఆడుకుంటున్నారు అనమాట పోలీసులతో. ఈరోజు జూలై 16 అనమాట. ఈరోజున్న న్యూస్ ప్రకారం ఏంటంటే వాళ్ళు పాప బాడీకి రాళ్ళు కట్టేసి శ్రీశైలం బ్యాక్ వాటర్లో వదిలేసినామని చెప్పారనమాట. శ్రీశైలం బ్యాక్ వాటర్ అనేది హండ్రెడ్స్ ఆఫ్ ఎకర్స్లో ఉంటుంది బ్యాక్ వాటర్, దాంట్లో వెతకడం చాలా కష్టం. అయినా కానీ పోలీసులు అయితే వెనకంచడం వేయడం లేదు, దాంతోపాటు వాళ్ళని కూడా ఇంటరాక్షన్ చేస్తున్నారనమాట. ఆ ముగ్గురు పిల్లలు భయపడి వాళ్ళ పేరెంట్స్కి చెప్పడంతో వాళ్ళ పేరెంట్స్ పిల్లల్ని ఎలాగైనా కానీ కాపాడుకోవాలని చెప్పేసి ఇంత పెద్ద ప్లాన్ అయితే చేసినారు. యాక్చువల్ అంటే ఈ హోల్ ఇన్సిడెంట్ని వాళ్ళ పేరెంట్స్ ఎలా క్రియేట్ చేస్తున్నారంటే విక్టరీ వెంకటేష్ మూవీ ఉంది కదా దృశ్యం అనేసి, ఆ మూవీలో లాగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారనమాట. అయినా కానీ పోలీసులు అయితే వదిలిపెట్టారు. వాళ్ళ 16th జూలై 2024 ఈరోజు పాప బాడీ ఇంకా దొరకలేదు. ఈ కేసు బిగ్గెస్ట్ క్వశ్చన్ రైజ్ చేస్తుంది మీకైనా కానీ నాకైనా కానీ. అసలు ఎందుకు మైనర్స్ ఇలాంటి హీనియర్ సెక్స్ క్రైమ్స్లో పాల్గొంటున్నారు? ఇలాంటి కేసెస్ చాలా ఉన్నాయి. 2018లో 14 years ఓల్డ్ పిల్లడు ఇలాంటి ఇన్సిడెంటే చేశాడు. తన 5 years ఓల్డ్ కజిన్తో చేశాడనమాట ఈ ఇన్సిడెంట్ అనేది. తన ఫాదర్ ఏం బ్లేమ్ చేశాడంటే తన పిల్లోడు ఫోన్లో దొరికి ఇలాంటి వల్గర్ వీడియోస్ చూసి చెడిపోయాడని చెప్పి బ్లేమ్ చేశాడు. 2018లో అస్సాంలో కూడా సేమ్ కేసు రిపీట్ అయింది. ముగ్గురు పిల్లల్లో ఇద్దరు 12 ఏళ్ల పిల్లోళ్ళు, ఒక పిల్లోడేమో 13 ఏళ్ల పిల్లోడు. విక్టిమ్ వచ్చేసి ఆ 12 years ఇద్దరిట్లో ఒకటి కజిన్ అనమాట ఆ పాప. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కేసెస్ ఉన్నాయి. ఇలాంటి కేసెస్ ఇయర్లీ చాలా పెరిగిపోతున్నాయి. రీజన్స్ గురించి మాట్లాడుకుంటే ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్పుకుంటూనే ఉంటారు. ఎస్, చిన్నపిల్లలే రైటే. చిన్నపిల్లల మైండ్ సెట్ అనేది వాళ్ళ చుట్టుపక్కల జరిగే బిహేవియర్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట వాళ్ళ మైండ్ అనేది. సోషల్ మీడియా, ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్స్ వీటన్నిటికీ అన్సూపర్వైజ్డ్ యాక్సెస్ అనేది ఉంది పిల్లల కాడ. ఈ కాలంలో చిన్నపిల్లల చేతిలో ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్స్ అనేది చూస్తున్నాం అన్నమాట మనం. సోషల్ మీడియా, ఇంటర్నెట్ వల్ల వీళ్ళకి ఈజీగా కంటెంట్ అనేది వాళ్ళ చేతిలోకి వస్తుంది. వాళ్ళకి ఫోన్స్ అనేది ఈజీగా యాక్సెస్ అవ్వడంతో వాళ్ళకి కంటెంట్ అనేది కూడా చాలా ఈజీగా యాక్సెస్ అనేది వస్తుంది. సైంటిఫిక్గా రీసెర్చ్ ప్రకారం ప్రూవ్ కూడా అయ్యింది. జువెనైల్స్ పిల్లలకి అర్థం చేసుకునే కెపాసిటీ అనేది తక్కువ ఉంటుంది. అంటే పిల్లలకి దానివల్ల జరిగే ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్ అనేది తెలియదు వాళ్ళకి. అడల్ట్స్తో పోల్చుకుంటే లెస్ కెపాసిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంటుందన్నమాట పిల్లలకి. ఆలోచిస్తుంటేనే భయం వేస్తుంది కదా నెక్స్ట్ జనరేషన్స్ గురించి. ఎంత రూత్లెస్ అండ్ భయంకరంగా ఉండబోతున్నాయి రోజులు. వీలైనంత వరకు పిల్లల కాడ నుంచి స్మార్ట్ ఫోన్స్ అనేది తీసుకోండి. వాళ్ళకి ఫోన్స్ అవసరము, మనకి కాంటాక్ట్లో ఉండాలనుకుంటే కూడా వాళ్ళకి చిన్న కీప్యాడ్ మొబైల్స్ అనేది ఇవ్వండి. ఇది ఒక జస్ట్ సజెషన్ మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కంటెంట్ కనుక నచ్చుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.